ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియా సహోదరి సహోదరుడా, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవుని పరిశుద్ధాత్మాభిషేకమును పొందుకున్న వారమై, ప్రార్థన శక్తి ధరించుకున్న వారమై, సాతానుడికి భయం పుట్టే రీతిగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. దేవుని కృప ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటుంది. నీవు చేసే ప్రార్థనలో దేవుని అభిషేకము దిగి రావాల. పరిశుద్ధాత్మలు నీ చుట్టూ కావలి కాయుచున్నారు గనుక సాతానుడికి భయము వణుకు పుట్టే రీతిగా నీ ప్రార్థన శక్తి గొప్ప అభిషేకంతో నిండినదై ఉండాలి. ఎవరు ఎందరు హేళన చేసినా, ఎందరు అవమానించినా, నీవు క్రైస్తవ బిడ్డగా పిలువబడుతున్నావు కనుక ప్రార్థనలో బలమైన ప్రార్థన శక్తి పొందుకోవాలి. దేవుని హస్తపు నీడలో నీవు భద్రపరిచి ఉన్నావు కనుక దేవుని అభిషేకము నీకు తోడుగా ఉంది కనుక ప్రార్థనలో విసుకక మానక ప్రార్థన చేస్తూ అనేక శ్రమలను జయించే శక్తి దేవుడు నీకు దయచేయబోతున్నాడు. మోకరించి ముమ్మారు ప్రార్థనలో గడుపు, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించు. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబానికి రక్షణ వెలుగు రాబోతున్నది. నేడే రక్షణ దయచేస్తున్నాడు దేవుడు. దేవుని హస్తపు నీడలో నీవు ఉన్నావు గనుక ఏమాత్రం భయపడక, ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది కనుక ప్రార్థన శక్తి నువ్వు పొందుకునే బిడ్డగా ఉండాలి. నీ ఇంటి చుట్టూ దేవదూతలు కంచవలే ఖడ్గము పట్టుకొని కావలి కాయటానికి దేవుడు ఆజ్ఞాపించాడు. జీవజలప ఊటలు నీకు దయచేయబోతున్నాడు. అభిషేకము నీకు దయచేయబోతున్నాడు. నీ వెళ్ళు ప్రతి మార్గములో ఆయన సరళము చేసి ఆయన సన్నిధి కాంతిలో నీ కుటుంబాన్ని భద్రపరిచాడు గనుక మాత్రము భయపడక ప్రార్థన శక్తితో నీవు నీ కుటుంబము గొప్పగా వర్ధిల్లాల. ఈ లోక శ్రమలను జయించాలన్నా, ఈ లోకంలో ప్రతి అవమానము తొలగిపోవాలన్నా, నీకు అడ్డుగా వస్తున్న ప్రతి సాతాన్ని జయించాలన్నా గొప్ప ప్రార్థన శక్తి నీలో ఉండాలి. ఆయన అభిషేకం ఉండాల. ఆయన తైలముతో నిన్ను అభిషేకించి నూతనమైన కార్యాలు జరిగించబోతున్నాడు గనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గరికి చేరాలన్నా, దేవునితో సహవాసం చేయాలన్నా, దేవుని అభిషేకము పొందుకోవాలన్నా నీ విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవాలా. గొప్ప ప్రార్థన శక్తి ధరించుకోవాలా. ఆయన హస్తపు నీడలో నీవు నేను కొనసాగుతున్నాము గనుక ఈ లోక శ్రమలను చూసి భయపడకుండా ప్రార్థన శక్తి ముమ్మారు ప్రార్థనలో గడపాల. ఏ సమయంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా నీ ప్రార్థన కొనసాగించినట్లయితే దేవుని అభిషేకమును పొందుకుంటావు, దేవుని శక్తిని పొందుకుంటావు. ఈ లోక శ్రమలను జయించే శక్తి, ప్రార్థన శక్తి నీలో ఉండాల. పరిశుద్ధాత్మ అభిషేకము నీలో ఉండాల. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది కనుక ఏమాత్రం భయపడకు. ఈ లోకంలో జరుగుతున్న విపత్తులు చూసి భయపడమాకు, నీకున్న పరిస్థితులను చూసి భయపడమాకు. ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉంటున్నాడు. సాతాన్ని జయించే శక్తిని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. సాతాని కుయుక్తులన్నీ నశింపచేయటానికి దేవుడు నీ పక్షానే ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, సాతానుడితో యుద్ధం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి ప్రార్థనలో నువ్వు ఎదిగినట్లయితే దేవుడు నీ పక్షాన నిలిచి ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, నీ ప్రార్థన చూసినప్పుడు సాతానుడికి ఒళ్ళు మండిపోతుంది. వాడు నీ నుంచి దూరమైపోతాడు. ఆ ప్రార్థన నువ్వు చేసే శక్తి, నీ చుట్టూ ఉన్న అగ్నిని చూసి సాతానుడికి భయం పుడుతుంది. ప్రియ సహోదరి సోదరుడా, ప్రార్థన నీలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. నీవు ప్రార్థన చేసే సమయంలో సాతానుడు ఎంతగానో గలిబిలి చేయడానికి, నిన్ను విసిగించడానికి, అనేకమైన ఇబ్బందులు పెట్టడానికి, నీ ప్రార్థనని గలిబిలి చేయడానికి సాతానుడు పొంచి చూస్తూ ఉన్నాడు. అయినా సరే భయపడకు. ఆయన శక్తి ధరించుకోవాలా. ఆయన అభిషేకమును పొందుకోవాలంటే నీ ప్రార్థన కొనసాగించు స్తుతులు ఆరాధన చేస్తూ దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలి. నువ్వు నిద్రించినను, నువ్వు ఏ స్థలంలో ఉన్నను ఆయన హస్తము నీతో ఉన్నది గనుక ఏమాత్రం భయపడకు. దేవుని శక్తి గొప్ప శక్తి గల దేవుడు, అద్వితీయకరుడు, ఆశ్చర్యకరుడు, ఆది సంభూతుడుగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నీకు కావిలి కాయటానికి పరిశుద్ధాత్మలకు ఆజ్ఞాపించాడు. ప్రియ సహోదరి సోదరుడా, నీవేమాత్రం భయపడకు. నీకు ప్రార్థనా శక్తి నీలో ఉండాలా. పరిశుద్ధాత్మ అభిషేకము నీలో ఉంటే ఈ లోక శ్రమలను జయించగలవు. ప్రతి ఇబ్బంది నుంచి నీవు దేవుని దగ్గరికి చేరాలన్నా నీవు ప్రార్థనా శక్తి నీలో ఉండాలా. అట్టి ప్రార్థనా శక్తి ఉంటే నీ కుటుంబం అంతా ఆశీర్వాదాలతో నిండబడుతుంది. ఆమేన్.